ఒకప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించిన నేత, వైసీపీలో అత్యంత ప్రభావశీల నాయకుల్లో ఒకరు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే అధికార మార్పు తర్వాత ఆయన రాజకీయ శైలి పూర్తిగా మారిపోయింది అనే ఒక చర్చ జరుగుతుంది. ఒకప్పుడు ప్రతిరోజు మీడియా ముందుకొచ్చే పెద్దిరెడ్డి ఇప్పుడు దాదాపుగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. దీనికి కారణమేంటి? వ్యూహమా లేక పరిస్థితుల ప్రభావం? ఇదే మా ప్రత్యేక కథనం. రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో లెక్క. ప్రస్తుతం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ ప్రయాణం కూడా ఇదే చర్చకు కేంద్రంగా మారింది. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అత్యంత యాక్టివ్గా కనిపించిన ఆయన ఇప్పుడు చాలా వరకు మీడియాకు, రాజకీయ వ్యాఖ్యలకు దూరంగా ఉంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొంది అనే ఒక అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. తమపై నమోదైన వివిధ కేసులకు సంబంధించి న్యాయపరమైన పోరాటంపైనే ప్రస్తుతం ఆయన ఎక్కువ దృష్టి పెట్టినట్టు రాజకీయ పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాల్లో పెద్దిరెడ్డి కుటుంబం తన రాజకీయ బలాన్ని మాత్రం నిలబెట్టుకుందనే చెప్పాలి. పుంగనూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి నుంచి ఆయన సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి, ఇక రాజంపేట నుంచి కుమారుడు మిథున్ రెడ్డి కూడా విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంజనం ఉన్నప్పటికీ తమ నియోజకవర్గాల్లో విజయాన్ని నిలబెట్టుకోవడం విశేషంగా చెప్పుకుంటున్నారు. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించిన వివిధ అంశాలు ఇప్పుడు రాజకీయంగా చర్చకు వచ్చాయి. కేసులు, విచారణలు, ఆరోపణలు, ఇలా వరుస పరిణామాల నేపథ్యంలో కుటుంబం న్యాయపరమైన చర్యలపైన ఇప్పుడు దృష్టి పెట్టిందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సంబంధిత ఆరోపణలు న్యాయపరమైన ప్రక్రియలో ఉండగా తుది నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా రావాల్సి ఉంది. ఒకప్పుడు ప్రతి అంశంపై స్పందించిన పెద్దిరెడ్డి ఇప్పుడు కెమెరాల ముందుకు రావడం కూడా చాలా అరుదుగా మారింది. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పరిమితంగానే కనిపిస్తున్నారు. ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమే అని కొందరు విశ్లేషిస్తుండగా, పరిస్థితులు చక్కబడే వరకు మౌనం పాటిస్తున్నారు అనే అభిప్రాయం కూడా మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్తో మాత్రం పెద్దిరెడ్డి నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. పార్టీ భవిష్యత్ వ్యూహాలు, చిత్తూరు జిల్లా రాజకీయాలపై ఆయన ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై మాత్రం అధికారికంగా పార్టీ ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందని వైసీపీ నేతలే చెబుతుంటారు. స్థానిక స్థాయిలో పార్టీ నిర్మాణం, కార్యకర్తలతో సంబంధాలు, నియోజకవర్గం పైన పట్టును ఆయన కొనసాగిస్తున్నారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. మరోవైపు అధికార పక్షం మాత్రం గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై ఇప్పుడు విచారణలు కొనసాగిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు, కీలక నేతలపై దృష్టి పెట్టినట్టు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ సాగుతుంది. ఈ పరిణామాల మధ్య పెద్దిరెడ్డి మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక రాజకీయాల్లో మౌనం కూడా ఒక వ్యూహమే అంటారు. ప్రస్తుతం పెద్దిరెడ్డి అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారా, లేక న్యాయపరమైన అంశాలు పూర్తయ్యే వరకు వేచి చూడాలనుకుంటున్నారా అనే చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో జోరుగానే సాగుతోంది. వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే భవిష్యత్ రాజకీయ సమీకరణాలపైన ప్రధాన పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతారా, లేక ప్రస్తుత వ్యూహాన్నే కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు అధికారంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు ఇప్పుడు పరిమిత రాజకీయ కార్యకలాపాలతోనే కనిపిస్తున్నారు. అయితే వైసీపీలో ఆయన ప్రాధాన్యం తగ్గిందా, లేక సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారా అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లోనే తేలనుంది.